వందన ఆకల్పంతము అంతముంగనని సత్య స్థైర్యపు కీర్తియే నాకు చెగురనే ఏడు మలైన గోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తిచే అనుబంధు జన స్త్రీ సుఖ ప్రాగత్యం బలియేల నిశ్చల యశోలభ్యమే లేదు. పంతొమ్మిది 1935లో విడుదలైన హరిశ్చంద్ర ఈ సినిమా నుండి హరిశ్చంద్ర పాత్రధారి ప్రఖ్యాత నటుడు శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి గారి పద్యం ఇది. అద్దంకి వారికి నివాళి ఘటిస్తూ రంగవేదిక నుండి వెండి తెరకు డాక్టర్ రెంటాల జయదేవ గారి ప్రసంగ పాఠంలో 2వ భాగం. ఆధునిక సమాజంలో శిఖరాగ్ర కళాస్వరూపమైన సినిమా ఆది నుండి పండిత పామరులను ఆకర్షిస్తూనే వచ్చింది. సినీ రాజాస్థానంలో కాసింత చోటుకై మహా సాహిత్యకారులు తాపత్రయపడే రోజులను తెచ్చింది. తెలుగు సినిమా ప్రారంభ దశకాలలోనే అగ్రశ్రేణి ఆధునిక తెలుగు కవులు, రచయితలు పలువురు మద్రాసుకు వలసిపోవాల్సి వచ్చింది. కవులు పాటల రచయితలుగా, కథ, నవల, నాటక రచయితలు, స్క్రిప్టు రచయితలుగా సినీ రంగానికి తరలి వచ్చారు. అలా వచ్చిన వారిలో అధిక శాతం మంది అప్పటికి మంచి కవులు కావడంతో సినిమాకు సాహితీ సుగంధం అబ్బింది. సినిమా కథకు, మాటకు, పాటకు స్వర్ణయుగం దక్కింది. తెలుగులో సినిమాలు మొదలైన నాటికి రంగస్థలంపై పౌరాణిక నాటకాలు వీరవిహారం చేస్తున్నాయి. అందుకే పేరున్న నాటకాలని సినిమాలుగా తీయడం, అందరికీ తెలిసిన పౌరాణికాలపైనే ఆధారపడటం జరిగింది. అది 1931 నుండి దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన తెలుగు సినిమా తొలి దశ. అప్పటి సినిమాలలోని భాష కూడా అంతే. ప్రేమ విజయంతో 1936 నుండి తెలుగు తెరపై సాంఘికాలు రావడం మొదలైన చాలా కాలం వరకు పాటలోనూ మాటలోనూ గ్రాంధికాన్ని పూర్తిగా వదిలించుకోలేదు మన తెలుగు సినిమా. సాంఘికాలు మొదలైనప్పటికీ పౌరాణికాలతో పాటు జానపదాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉండడంతో ఆశాంతం వ్యవహారిక భాషను అక్కున చేర్చుకోలేదు. అయితే ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి ప్రహ్లాద నాటకం, దీని ప్రథమ ముద్రణ 1914. దీని ఆధారంగా తయారైన తొలి పూర్తి నిడివి 10 రేళ్ల తెలుగు టాకీ భక్త ప్రహ్లాద నాటికి దాదాపు 50 కీర్తనలతో మొదలైన మన తెలుగు సినిమా ఇవాళ హాలీవుడ్ ఫక్కీలో కథలో అసలు పాటలే అవసరం లేదనే స్థాయికి రావడం క్షమానుగత పరిణామం. చందాల కేశవదాసు,
బలిజేపల్లి లక్ష్మీకాంతం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి వంటి నాటక రచయితలే మొదట్లో సినిమా కథ, మాటలు, పాటల సృష్టికర్తలు. తొలి రోజుల్లోనే గుడిపాటి వెంకటచలం వారు మాలపిల్ల చిత్రకథ సమర్పకులు. వారితో పాటు తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్, విశ్వనాథ కవిరాజు వంటి సాహితీ వ్రతులు సినిమా రంగానికి వచ్చి పనిచేసిన విషయాన్ని మనం గమనించాలి. నిజానికి తాపీ ధర్మారావు గారు చెప్పినట్లు సినిమా 10 మంది కలిసి చేసే పని. రచయిత మాత్రమే బాధ్యుడు కాదు. కానీ చిత్తజల్లు పుల్లయ్య అనుభవసారం ఏమిటంటే, తెలుగు సినిమాల తొలి దశలో సినిమా బాగోగులకు రచన, రచయితే బాధ్యులని దర్శక నిర్మాతలు భావించేవారు. అందుకే అప్పట్లో సాహితీవేత్తలను సినిమా రంగం ఆహ్వానిస్తూ వచ్చింది. సంప్రదాయ కవి విశ్వనాథ సత్యనారాయణ, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, అభ్యుదయ కవులు శ్రీరంగం నారాయణబాబు, వైతాళికులు ముద్దుకృష్ణ, శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి, దాశరథి, సినారే, రెంటాల గోపాలకృష్ణ, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనుభూతి కవులైన గుంటూరు శేషేంద్ర శర్మ, ఇంద్రగాంటి శ్రీకాంత శర్మ, ప్రజాకవులు గద్దర్, వంగపండు, గోరేటి, ఇలా ఎందరెందరో లబ్ధప్రతిష్ఠులు సినిమా రంగంలోనూ కృషి చేశారు. వెండితెలకు కలం శ్రమ చేసిన రచయితలుగా మధ్యపట్ల శూరి, బొల్లిమంత శ్రీరామకృష్ణ, నారద చిరంజీవి, గొల్లపూడి మారుతీరావు, ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి తదితరుల జాబితా సుదీర్ఘమైనది కదా. కథా నవల రచయిత్రులైన కె రామలక్ష్మి, ఎద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శారద అశోకవర్ధన్ మొదలు ఇప్పటి ఓల్గా, బలభద్రపాత్రుని రమణి వరకు అందరూ సినిమాలకు కథలను అందించిన వారే. సినిమాలకు రచన చేసిన సాహితీవేత్తలే. ఇక జానపద గేయాలు, ప్రజాకవుల పాటలు ఇప్పటికీ అడపాదడపా అయిన సినిమాలలో మెరుస్తూ ఉండడం శాంతం తెగిపోని సినీ సాహిత్య బంధానికి ఒక తీపి గుర్తు. కెమెరా ముందుకు వచ్చిన కథలు ఎన్నో. సాహితీ సృజనలైన కథలు, నవలలు, నాటకాలు ఒక దశలో సినిమాగా పరిణామం చెందిన క్రమం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కాల్పనిక కథల నుండి సినిమాలు తయారైన ధోరణిలో బిఎన్ రెడ్డి రచన మంగళసూత్రం ఆధారంగా వచ్చిన వందేమాతరం, గుడిపాటి వెంకటచలం రచన ఆధారంగా తీసిన విప్లవాత్మక సంఘ సంస్కరణ చిత్రం మాలపిల్ల, ఇటువంటి అన్నీ కూడా తొలినాళ్ల ముచ్చట్లు. ఇక చలంగారు రాసిన దోషగుణం ఆధారంగా గ్రహణం అనే సినిమా రూపొందింది. ఇటీవల కథ పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం కథ ఆధారంగా ప్రముఖ మలయాళ దర్శకుడు కె సేతుమాధవన్ తెలుగులో స్త్రీ అనే సినిమాను తీస్తే, మన శ్రీరమణ కథ మిథునం ఆధారంగా ప్రసిద్ధ మలయాళ రచయిత ఎంటి వాసుదేవ నాయర్ మలయాళంలో సినిమా ఒరు చెరు పుంచిరి తీయడం మన సాహిత్యానికి పరభాషలో దక్కిన ఓ బంగారు మురుగు.
తరువాత పుష్కర కాలానికి 2012లో అదే కథ తెలుగులో మిథునం పేరుతోనే తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమాగా రావడం మరో విశేషం. ఒకే కుటుంబంలోని సంప్రదాయక విప్లవాత్మక భావాల మధ్య సంఘర్షణను ప్రతిబింబించిన రెంటాల నాగేశ్వరరావు తిలదానం కథ వెండితెరపై అవార్డుల పంట పండించింది. ప్రముఖ సినీ విమర్శకుడు కె.ఎస్.టి. శాస్త్రి తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ఆ తిలదానం చిత్రకథ ఆయనకు ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు జాతీయ అవార్డు కూడా రావడం చెప్పుకోదగ్గ అంశం. ఇక రావి శాస్త్రి 6 సారా కథలలో ఓ కథ ఆధారంగా అజయ్ హీరోగా దర్శకుడు డిఎస్ కన్నన్ సారాయి వీరరాజు అనే సినిమా స్క్రిప్టును అల్లుకోవడం ఈ మధ్యకాలపు చరిత్ర. సీరియల్స్ నుండి సినిమాలకు, సమకాలీన నవలలు, పత్రికలలో వస్తున్న సీరియల్స్ నుంచి సినిమాలు తీయడం కూడా మూకీ రోజులు, టాకీ రోజుల తొలి నాళ్ల నుండి ఉన్నవే. వెండితెర మాటలు నేర్చి టాకీలు వచ్చాక పత్రికలలోని ధారావాహికలు సినిమాకు ఓ మంచి ముడిసరుకు అయ్యాయి. సుప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం గారి తండ్రి తమిళ దర్శకుడు కె. సుబ్రహ్మణ్యం గారు ఆనంద వికటంలో వస్తున్న మున్షీ ప్రేమచంద్ నవల తమిళ అనువాదం చదివారు. పాఠకుల నుంచి దానికి అద్భుతమైన స్పందన రావడంతో ఆ నవల ఆధారంగా సేవా సదన్ అనే చిత్రాన్ని 1938లో రూపొందించారు. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆ చిత్రం ద్వారానే తెరంగేట్రం చేశారు. అలాగే మన తెలుగు నటి ఎస్ వరలక్ష్మి నటించిన తొలి తమిళ చిత్రం కూడా అదే. సేవా సదన్ విజయం సాధించడంతో ఆనంద వికటంలో వస్తున్న కల్కి తమిళ నవల త్యాగభూమిని ఆ సీరియల్ ఇంకా వస్తూ ఉండగానే సినిమాగా చిత్రీకరించడం ప్రారంభించారు. సినిమా వర్కింగ్ స్టిల్స్ను అప్పట్లోనే ఆ పత్రికలలో సీరియల్కు బొమ్మలుగా వాడటం చెప్పుకోదగ్గ విశేషం. త్యాగభూమి చిత్రం కూడా ఎంతో విజయవంతమైనది. తెలుగు విషయానికి వస్తే 1961లో అరెకపూడి కౌసల్యాదేవి చక్రభ్రమణం మొదలు 1980లో ఎండమూరి మరణ మృదంగం, రక్త సింధూరం దాకా అనేక నవలలు పత్రికల్లో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం రేపి ఆ వెనువెంటనే పైకి వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథ. ఇక వేదికపై నుండి వెండితెరపైకి, నాటకాల నుండి సినిమాలుగా మారిన సాహిత్యం సంగతికి వస్తే తొలినాళ్ల సినిమాలన్నీ నాటకాలకు వెండి తెర అనువాదాలే. కావ్యేషు నాటకం రమ్యం అని, నాటకాంతం హి సాహిత్యం అని నాటకాన్ని సాహిత్యానికి ఉత్కృష్ట స్థాయిగా చరమావిధిగా చెప్తారు. అలాంటి నాటక ప్రక్రియకు ఆధునిక సాంకేతిక పరిణామం సినిమా. తెలుగులో తొలి నాటక రచన 1880లో జరిగితే అర్ధ శతాబ్దం తరువాత తెరపై తెలుగు మాటలు తొలిసారిగా వినిపిస్తూ టాకీ సినిమాగా వచ్చింది. తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద లాగానే తొలి తెలుగు సాంఘిక చిత్రమైన కృత్తివెంటి నాగేశ్వరరావు ప్రేమ విజయం కూడా పాపులర్ నాటకానికి వెండితెర వెర్షనే. వేదుల సత్యనారాయణ శాస్త్రి రాసిన కాలేజీ గర్ల్ నాటకానికి మార్పులు చేర్పుల రూపమే ప్రేమ విజయం. అలాగే అధికారికంగా అవునన్నా
కాదన్న, హెచ్ఎం రెడ్డి వాహిని వారి గృహలక్ష్మి రంగస్థలంపై విజయవంతమైన రంగూన్ రవిడి నాటకానికి ప్రేరణ అని అర్థమవుతూనే ఉంటుంది. వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలను పాడు చేసుకోవడం ఇతివృత్తంగా సోమరాజు రామానుజరావు రచించిన ఆ నాటకానికి దగ్గరగా ఉంటూ మద్యపాన నిషేధాన్ని ప్రబోధిస్తుంది ఈ చిత్రం. ఇక విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తొలి తెలుగు సినిమా బిఎన్ రెడ్డి కళాఖండం 1951లో విడుదలైన మల్లీశ్వరి. ఆ సినిమా రచయిత బుచ్చిబాబు రేడియో నాటిక రాయలవారి కరుణకృత్యం ప్రేరణతో తయారైనదే అన్నది జగద్విదితం. బుచ్చిబాబు మూలానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, బిఎన్ రెడ్డి ప్రతిభ, కల్పనాశక్తి, ఎన్టీఆర్, భానుమతి ద్వయం అభినయ ప్రతిభ తోడు కావడంతో మల్లీశ్వరి చిత్రం ఇప్పటికీ నిలిచిన అపూర్వ కళాఖండంగా తయారైనది. పాపులర్ నాటకాలకు సినిమా రూపం. వేశ్య లంపటత్వం, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలను ఎత్తిచూపిన కాళ్లకూరి నారాయణరావు గారి చింతామణి, వర విక్రయం, అలాగే గురదాడి అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాలు అవే పేర్లతో తెరకెక్కడం తెలుగు సినిమా తొలి దశకాల విశేషం. తెలుగులో సినిమాగా రూపొందిన తొలి సాంఘిక నాటకమనే ఖ్యాతి చింతామణికి దక్కింది. కాళ్లకూరి వారి సంతతికే చెందిన సదాశివరావు దర్శకత్వంలో 1933లోనే ఆ చిత్రం విడుదల కావడం విశేషం. ఆ పైన 1939లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వర విక్రయం, 1955లో పి పుల్లయ్య గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కం తెరపై వినోదాన్ని పంచాయి. 1960 ప్రాంతాల సంగతికొస్తే అన్నా చెల్లెళ్ల ఆత్మీయానురాగాల చుట్టూ పినిశెట్టి శ్రీరామమూర్తి అల్లిన రంగస్థల నాటకం అన్నా చెల్లెళ్ళు సినిమాగా వచ్చింది. అలాగే డివి నరసరాజు రచించిన ఇదేమిటి నాటకాన్ని 1966లో రేఖా మురళి పతాకంపై కె హేమాంబరరావు దర్శకత్వంలో చిత్రంగా తీశారు. సంస్కృతంలో శూద్రక మహాకవి రచించిన మృచ్ఛకటికం నాటకం ఆధారంగా 1967లో ఏఎన్ఆర్తో వసంతసేన చిత్రాన్ని రూపొందించారు. 1970లో నాటకాల నుండి సినిమాల రూపకల్పన జోరుగానే సాగినట్టు తెలుగు సినీ చరిత్ర చూస్తే కనిపిస్తుంది. దాసం గోపాలకృష్ణ పాపులర్ నాటకం చిల్లర కొట్టు చిట్టమ్మ, పరిషత్తు నాటకంగా బహుమతులను పొందిన పరుచూరి వెంకటేశ్వరరావు గారి మరో మహాభారతం, యన్నమూరి వీరేంద్రనాథ్ ప్రయోగాత్మక నాటిక కుక్క, ఇటువంటివన్నీ ఆ దశకంలోనే స్టేజ్ డ్రామాల నుండి సిల్వర్ స్క్రీన్కు వచ్చాయి. గంగపుత్రుల వ్యధలను చెబుతూ ప్రముఖ రచయిత గణేష్ పాత్రో విశాఖ మాండలికంలో సాగించిన స్వీయ రచనలు పావల, కొడుకు పుట్టాల. ఆ తర్వాత కాలంలో రెండింటినీ కలిపి ఆయనే సిద్ధం చేసిన కథ మాటలతో కృష్ణంరాజు హీరోగా నాకు స్వతంత్రం వచ్చింది అనే చిత్రం 1975లో సినిమాగా తయారైంది. అలాగే ప్రముఖ నాటక రచయిత సిఎస్ రావు నాటికలు ఊరుమ్మడి బతుకులు, ప్రాణం ఖరీదు నాటికలు సైతం అవే పేర్లతో 1977, 1978లో సినిమాలుగా వచ్చాయి. తరతరాలుగా పల్లకి మోస్తున్నవారు ఒక్కసారిగా విసుగెత్తి
సహనం కోల్పోయి తామెందుకు అలా ఉన్నామో తెలుసుకొని వంచిన తల ఎత్తితే ఏమవుతుంది? సత్యేంద్ర కుమార్, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి తదితరులు తెరపై నటించిన ఊరుమ్మడి బతుకులు ఇతివృత్తం. ఇది సిఎస్ రావు రచన. ఇక అనుమానపు పిశాసి ఆవరించిన వారి కండకావరానికి పేదలు ఎలా బలైపోతున్నారో, పేదవాడి ప్రాణం ఖరీదు ఎంత కారు చౌకో చిత్రించిన ప్రాణం ఖరీదు. ఇది కూడా సిఎస్ రావు గారి నాటికే. జయసుధ, రావు గోపాలరావు, చిరంజీవి తదితరులు నటించిన ఈ చిత్రం గొప్పగా పేరు పొందింది. తెరపై పండిన సమస్యల డ్రామా. 1980లో తెలుగు తెరపై వేజళ్ల సత్యనారాయణ, టి. కృష్ణ లాంటి దర్శకులు తీసిన అనేక అభ్యుదయ చిత్రాలకు నాటక సాహిత్యం, నాటక రచయితలే వెన్నుదన్ను. పరుచూరి రాసిన ఈ పిల్లకు పెళ్ళవుతుందా అనే నాటకాన్ని అదే పేరుతో 1983లో వేజళ్ల సత్యనారాయణ సినిమాగా తీశారు. నిరుద్యోగ సమస్యను ప్రధానాంశంగా తీసుకొని ఆయన తీసిన సంచలనాత్మక చిత్రం 1982 ఆగస్టు 14న విడుదలైన ఈ చరిత్ర ఏసిరాతో. నిరుద్యోగంతో పాటు వరకట్నం, రిజర్వేషన్ల సమస్య, అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ నాటి దేశ కాలమాన పరిస్థితులకు అద్దం పట్టిన ఈ చిత్రం అప్పట్లో జనాన్ని ఓ ఊపు ఊపింది. హీరో శివకృష్ణ పాత్ర పోషణ, పరుచూరి డైలాగ్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. కవి చెరబండరాజుకు అంకితమిచ్చిన ఈ చిత్రం కూడా పరుచూరి సోదరుల వివిధ నాటకాలకు, అంటే దారిదప్పిన ఆకలి, పట్టభద్రుల పలహారశాల వంటి నాటికలకు వెండితెర సమాహారమే. అలాగే అచ్చంగా వరకట్న సమస్యపై పరుచూరి వెంకటేశ్వరరావు చేసిన రచన సమస్య నీకు నూరేళ్లు ఆధారంగా శ్రీకట్న లీలలు 1985లో వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ వారి 70mm చిత్రం అగ్నిపుత్రుడు కూడా వెంకటేశ్వరరావు రాసిన ఇదిగో ప్రశ్న ఏది జవాబు నాటకానికి సినిమా రూపమే. నాటక రచయిత ఎంవిఎస్ హరినాథరావు సంభాషణకర్తగా, టి. కృష్ణ 1985లో నిర్మించిన దేవాలయం చిత్రానికి హరనాథరావు జగన్నాథరథ చక్రాలు, మోదుకూరి జాన్సన్ దేవాలయ నాటకాలు మాతృక. దర్శకుడు టి. కృష్ణ తీసిన వందే మాతరం చిత్రానికి గ్రామాభ్యుదయాన్ని అడ్డగిస్తున్న కక్షలు, కార్పణ్యాలను ప్రస్తావిస్తూ విఎస్ కామేశ్వరరావు రాసిన ఈమంటలార్పండి నాటకం మాతృక. ప్రసిద్ధ నాటకాలైన రావిశాస్త్రి గారి నిజం, గొల్లపూడి మారుతిరావు గారి కళ్ళు వంటివి సినిమాలయ్యాయి. అలాగే అనితర సాధ్యంగా 100కి పైగా నాటకాలు రాసిన ప్రసిద్ధ గ్రామీణ నాటక రచయిత కొడాలి గోపాలరావు నాటకం లంకెలు బిందెలు ఆధారంగా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, జయసుధ జంటగా లంకెల బిందెలు అనే చిత్రం 1983 నవంబర్ 10లో విడుదల చేయబడింది. మధ్యతరగతి డ్రామాలు, మంచి విజయాలు. 1980లోనూ ఆ పద్ధతి అడపాదడపా కొనసాగిన క్రమంగా నాటకాల నుండి సినిమాల రూపకల్పన ఊపు తగ్గిపోయింది. రంగస్థల, సినీ నటుడు, అనంతర కాలపు రాజకీయ నేత డాక్టర్ ఎన్ శివప్రసాద్ నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రముఖ నటి, నేటి రాజకీయ నాయకురాలు రోజాను వెండి తెరకు పరిచయం చేసిన ప్రేమ తపస్సు
ఇది కూడా స్టేజీ నాటకం ఆధారంగా నిర్మించినది. అందమైన ప్రేమకు అంతస్తుల భేదం అడ్డురాదని, నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందనే ఇతివృత్తంతో పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రాసిన తపస్సు నాటకం ఈ చిత్రానికి మూలం. 1990 దశకంలో తెరపై సెంటిమెంటును అద్భుతంగా పండించి బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించిన చిత్రాలు కలికాలం, ఆమె. ఇవి కూడా రంగస్థలం నుండి రంగుల తెరపైకి వచ్చినవే. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జయసేతన్ నటిస్తూ నిర్మించిన కలికాలం చిత్రానికి రచయిత శ్రీరాజ్. ఆయన వ్రాసిన కాలధర్మం ఈ చిత్రానికి ఆధారం. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అప్పట్లో సంచలనం రేపిన ఆమె సినిమాకు ఇసుకపల్లి మోహన్ రావు రాసిన మర్యాదస్తులకు నాటకం మూలం. ఆ తరువాత 6 ఏళ్లకు ఈవివి దర్శకత్వంలోనే 2000 సంవత్సరంలో వచ్చిన మరో మధ్యతరగతి సెంటిమెంట్ కథా చిత్రం అమ్మో 1వ తారీఖు. దీని రచయిత ఎల్బి శ్రీరామ్. ఆయన రచించిన ఒంటెద్దు బండికి ఇది సినీ రూపం. కొన్ని నాటికలను సినిమాలలో భాగంగా చేయడం, వినోద భరిత సన్నివేశాలుగా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆది విష్ణు రాసిన వాళ్ళిద్దరితో వీళ్ళు ముగ్గురు, పండగొచ్చింది ఈ నాటికలలోని సన్నివేశాలను దర్శక రచయిత జంధ్యాల తన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఇక ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ఎం దివాకర్ బాబు నాటిక పుటుక్కు జరజర డుబుక్కుమే యథాతథంగా దర్శకుడు రేలంగి నరసింహరావు చలాకీ మొగుడు చాదస్తూప పెళ్ళం చిత్రంలో ఉపయోగించారు. అలాగే శంకరమంచి పార్థసారథి రాసిన సైలెన్స్ ప్లీజ్ నాటికను ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలోని వినోదం చిత్రంలో పూర్తి స్థాయి కామెడీ ట్రాక్గా ఉపయోగించారు. వెండితెరపై తెలుగు నాటకం అనే అంశంపై తెలుగు నాటక రంగంపై లోతైన పరిశోధన చేసిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ విశేషాలను తన వ్యాసంలో కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఇలా ఎన్నో నాటకాలు జనరంజక సినిమాలుగా రూపొందినా ఎందుకనో ఇక ఆ తరువాతి కాలంలో అలాంటి ప్రయత్నాలే చాలా అరుదయ్యాయి. భాష ఏదైనా నాటకీయతకే ఓటు. పాశ్చాత్య నాటకాలను ఆధారం చేసుకొని ఫక్తు తెలుగు వాతావరణంలో సినిమాలు తీయడము మనకు చాలా కాలంగా ఉన్నది. పల్లెటూరి రాజకీయాల మాటున ఊరి పెద్ద మనుషుల ఘరానా దోపిడీని తెరపై సహజంగా చూపెట్టిన కేవీ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన పెద్ద మనుషులు చిత్రం. గమ్మత్తేమిటంటే నాటక రచయిత డివి నర్సరాజు రచన చేసిన ఈ చిత్రానికి ఆధారం ప్రసిద్ధ నాటకకర్త హెన్రిక్ ఇబ్సన్ రచించిన ద పిల్లర్స్ ఆఫ్ సొసైటీ నాటకం. ఆనాటి నుండి ఈనాటి దాకా పాశ్చాత్య రంగస్థల నాటకాల ప్రభావంతో తెలుగు తెరపైకి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక వర్తమానానికి వస్తే సాహిత్యం చదువుకొని సినిమా రంగంలోకి ప్రవేశించిన ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి వారు నూతన సహస్రాబ్దిలో ఆస్కార్ వైల్డ్, షెరిడన్ తదితర పాశ్చాత్య ప్రముఖుల నాటకాల ఆధారంగా అష్టాచమ్మ, అమీతుమ్మి వంటి చిత్రాలను అల్లుకోవడం విశేషం. నటుడు నుండి దర్శకుడుగాను అవతారమెత్తిన అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే కూడా నాటకానికి సినీ అనుసరణే. 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకం సైరానో ది బెర్గేరాక్లోని ప్రధానాంశాన్ని తీసుకొని అవసరాల ఈ తెలుగు సినిమా కథను అల్లుకున్నారు. ఇక
ఈ ఏడాదే వచ్చిన ఇంద్రగంటి సినిమా సారంగపాణి జాతకం సైతం సాహిత్యం నుండి సినిమాకు అనువర్తనే. అది ఆస్కార్ వైల్డ్ దాదాపు శతాబ్దిన్నర క్రితం అంటే 1891లో రాసిన లార్డ్ ఆర్థర్ సావిలేస్ క్రైమ్ అనే కథను ఆధారంగా చేసుకొని తయారు చేసుకున్న క్రైమ్ కామెడీ సినిమా స్క్రిప్ట్. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ఇలా నాటకాలు, కథలు, నవలల ఆధారంగా సినిమాలను తీయడం ఆది నుంచి ఉన్నదే. ప్రపంచ ప్రసిద్ధ విలియం షేక్స్పియర్ నాటకాలు ప్రపంచంలో ఎన్నో భాషల్లో సినిమాలుగా వచ్చాయి. వీటికి లెక్కే లేదు. జపనీస్ భాషలో అక్రి కురోసావా నుండి హిందీలో గుల్జార్, విశాల్ భరద్వాజ్ దాకా ఎందరో దర్శకుల సినీ సృజనలకు షేక్స్పియర్ ప్రేరణ అయ్యారు. గుల్జార్ తీసిన హిందీ చిత్రం అంగూర్కు షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రచించిన బెంగాలీ నవల భ్రాంతి విలాస్, ఆ నవలపై అదే పేరుతో వచ్చిన బెంగాలీ చిత్రం మూలమయ్యాయి. ఇక విశాల్ భరద్వాజ్ రూపొందించిన మక్బూల్ షేక్స్పియర్ మ్యాక్బెత్కు అనుసరణే. ఓంకార్ దానికి కూడా వథెల్లో నాటకం అనుసరణ. హైదర్ చిత్రానికి హ్యామ్లెట్ ఆధారం. ఈ చిత్రాలన్నీ సమకాలికులకు సువిదితమే. ఇక మన తెలుగులో పూర్తి నిడివి 10 ఏళ్ల టాకీ భక్త ప్రహ్లాద లాగానే తొలి పూర్తి తమిళ టాకీ హరిశ్చంద్ర మొదలు తొలి అస్సామీ టాకీ జాయిమతి సైతం నాటకాల ఆధారంగా తయారైనవి. ఆ మాటకొస్తే అస్సామీ భాషలోని అనేక పాపులర్ రంగస్థల నాటకాలు, రేడియో నాటకాలు సినిమాలుగా వచ్చాయి. హిందీలోనూ ఇలాంటి ఉదాహరణలు అనేకం. శ్యామ్ బెనిగల్ తీసిన సూరజ్ కా సత్వా ఘోడాకు స్టేజీ నాటకమే ఆధారం. అందమైన ప్రేమకు అంతస్తుల భేదం అడ్డురాదని, ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక గిరీష్ కర్నాడ్ పాపులర్ నాటకాలు నాగమండల, అగ్నివర్ష మొదలైనవి ఎన్నో రంగవేదికపై నుండి వెండి తెరకు ఎక్కాయి.